తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈ నెల 18 నుండి 20 లోపు లేదా మేడారం జాతర తర్వాత షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ల వివరాలను ఎన్నికల సంఘం ప్రకటించింది. పోలింగ్ కోసం బ్యాలెట్ బాక్సులు సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని కలెక్టర్లను ఎన్నికల సంఘం ఆదేశించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈ నెల 18 నుంచి 20 లోపు లేదా మేడారం జాతర తర్వాత షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. ఎస్ దీపిక, మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్తో పాటు కార్పొరేషన్ ఎన్నికల సంఘం పూర్తిగా కసరత్తు ప్రారంభించిందని చెప్పాలి. ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో పాటు ఆయా అడిషనల్ కలెక్టర్లతో పాటు ఇప్పటికే సమీక్షా సమావేశం నిర్వహించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకుంటుంది ఈసీ. మరోవైపు ఇప్పటికే మనం చూస్తూ 117 మున్సిపాలిటీతో పాటు మరోవైపు 6 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి మొత్తం ఓటర్లని లిస్టును మొత్తం కూడా ఇప్పటికే జాబితాని బయటపెట్టింది. ఇందులో దాదాపు 52 లక్షల మంది ఓటర్ల పైన ఇందులో ఓటింగ్ పాల్పడే అవకాశం. ఇందులో మొత్తం పురుషులు 25 లక్షల మంది, 62,358 మంది పురుషులు ఉంటే అందులో మహిళలు 26,80,000 మంది మహిళలు ఉన్నారు. ఇతరులు మొత్తం ట్రాన్స్జెండర్స్ కావచ్చు, మిగిలినటువంటి వారు మొత్తం 630 మంది ఉన్నారు. మొత్తం దాదాపు 52,42,993 మంది ఓటర్లు 117 మున్సిపాలిటీలతో పాటు 6 కార్పొరేషన్లు జరిగేటువంటి ఎన్నికల్లో వీరంతా కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఇప్పటికే పోలింగ్ స్టేషన్లు 8,195 పోలింగ్ స్టేషన్లో 117 మున్సిపాలిటీలకు 6 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతాయంటూ కూడా ఇప్పటికే ఎన్నికల అధికారులు కూడా ఆ పోలింగ్ స్టేషన్లు, ఓటర్ల జాబితాను కూడా ఇప్పటికే సిద్ధం చేయడం జరిగింది. మరోవైపు ఎన్నికలకు సంబంధించినటువంటి సామాగ్రి, అదేవిధంగా పోలింగ్ సిబ్బందిని, రిటర్నింగ్ అధికారులందరినీ కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలి, వారందరినీ కూడా సిద్ధం చేయాలంటూ కూడా ఇప్పటికే అన్ని జిల్లా కలెక్టర్లకు అటు ఎలక్షన్ కమిషనర్ రాణి కౌముది కూడా అందరికీ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏ తరహాలో జరిగాయో అదే తరహాలో మున్సిపాలిటీ ఎన్నికలతో పాటు మరోవైపు కార్పొరేషన్ ఎన్నికలు కూడా ప్రశాంతంగా నిర్వహించే విధంగా అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలంటూ కూడా ఇప్పటికే ఆల్ పార్టీస్ నేతలతో కూడా ఇప్పటికే సమీక్షా సమావేశం కూడా నిర్వహించింది. మరోవైపు గ్రామ పంచాయతీలో చోటు చేసుకున్న కొన్ని అంశాలు ఈ ఎలక్షన్లో పునరావృతం కాకుండా ఉండేందుకు అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కౌముది కూడా సూచించడం జరిగింది. ప్రస్తుతం అయితే మున్సిపల్తో పాటు కార్పొరేషన్ జరిగేటువంటి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ నెల 18 లేదా 20 లోపు ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేసే అవకాశం ఉంది. రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించిన అంశాలపై కూడా ఈ నెల 20 లోపు రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలు, ఇది 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన తీసుకున్నటువంటి అంశాలు, డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను బేస్ చేసుకుని రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలపై కూడా ఈ నెల 20 లోపు ఆ రిజర్వేషన్లని ఖరారు చేసే అవకాశం ఉంది. దీంతో పాటు మరోవైపు మేడారం జాతర ముందా లేదా మేడారం జాతర తర్వాత అనే అంశాలపై కూడా ఎన్నికల కమిషన్ కసరత్తు ప్రారంభించింది. ఈరోజు ఈ నెల 18 లేదా 20 లోపు ఎన్నికల షెడ్యూల్ని విడుదల చేయాలని భావిస్తుంది. ఒకవేళ వీలు కాకపోతే మేడారం జాతర కంప్లీట్ అయిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కూడా కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఈసీ మాత్రము అన్ని జిల్లా కలెక్టర్లతో పాటు అడిషనల్ కలెక్టర్లతో మాత్రం సమీక్ష సమావేశం నిర్వహించింది. ఓటర్ల సంబంధించినటువంటి జాబితా లిస్టుని ఇప్పటికే సిద్ధం చేసింది. దీంతో పాటు ఎన్నికలకు సంబంధించినటువంటి సామాగ్రి, అదేవిధంగా సిబ్బంది ఎలాంటి కొరత రాకుండా చూసుకోవాలంటూ కూడా ఇప్పటికే అటు రిటర్నింగ్ అధికారులు, మరోవైపు జిల్లా కలెక్టర్లకు, జిల్లా అడిషనల్ కలెక్టర్లకు, ఇప్పటికే ఆర్డీఓలకు, అందరి అధికారులకు కూడా ఈసీ ఇప్పటికప్పుడు సూచించే పరిస్థితి కనబడుతుంది. 1-2-3 రోజుల్లోనే ఈ సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం తెలిస్తే ఇప్పటికే గ్రామీణ స్థాయిలో మున్సిపాలిటీల్లో కూడా ఎన్నికల హడావడి కొనసాగుతుంది. మరోవైపు ఈ నెల 16 నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల బహిరంగ సభలు కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ఆదిలాబాద్తో పాటు ఖమ్మం, మిగిలినటువంటి కొన్ని ప్లేసెస్లో బహిరంగ సభ కూడా ప్లాన్ చేశారు. కాబట్టి ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా, ఎప్పుడెప్పుడు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 18 లేదా 20 లోపు ఈ యొక్క ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం. ఒకవేళ వీలు కాకపోతే ఖచ్చితంగా మేడారం జాతర తర్వాత ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం కూడా కనబడుతుందని చెప్పవచ్చు. దీపిక. రైట్ సునీల్, థ్యాంక్ యూ.
బంగారం వెండి